ఇంకొకటి దుర్మార్గంగా బీఆర్ఎస్ వాళ్ళు ఒక అంశం మనం మాట్లాడుకోవచ్చు. మనం 2-3 మీడియా సంస్థల పని పడతాం ఎవరంటారు, సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి ప్రస్తుతానికి సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుంటకల్లా జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా అసలు మాజీ మంత్రులా లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేనా, వీళ్ళ పొజిషన్ ఏంది అర్థం కానటువంటి పరిస్థితి. రౌడీలా గుండాలా అనేటువంటి పరిస్థితి కూడా అర్థమవుతలేదు. ఏం జరిగింది, ఇంకా 2-3 సంస్థల మీడియా సంస్థలు పనిపడతారట. అంటే ఈ దాడులను ప్రోత్సహించే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఈ నాయకులే మాజీ మంత్రి స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈ నాయకులు ఇట్లా మాట్లాడితే కింది స్థాయిలో ఉండేటువంటి నాయకులు దాడుల వైపు పోతారు కదా, దౌర్జన్యాల వైపు పోతారు కదా, మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కదా. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉండి కింది స్థాయి క్యాడర్ను రెచ్చగొట్టి ఏం ప్రయోజనం పొందాలనుకుంటున్నారు జగదీశ్వర్ రెడ్డి చెప్పాలి. మీడియా అంటే ఎవరైనా గౌరవిస్తారు. మీడియా సంస్థలు తప్పు చేస్తే మీరు శాంతియుతంగా మీ నిరసనను తెలపొచ్చు. ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం హక్కు కల్పించింది. దాన్ని పక్కన పెట్టి ఈ దాడులు చేయడం ఏంటి అనేటువంటిది మనం ప్రశ్నిస్తున్నాం జనం టీ తరపున. మొన్న ఏం జరిగింది, మీడియా సంస్థ అయినటువంటి మహా న్యూస్ ఛానల్ మీద దాడి జరిగింది. మరి ఆ దాడి ఎందుకు చేశారు? బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉండే బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు గెల్లు శ్రీనివాస్ నాయకత్వంలో, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ మీద తప్పుడు థంబ్నెయిల్ పెట్టిరట ఫోన్ ట్యాపింగ్ విషయంలో. దానికోసం వీళ్ళు దాడి చేసిరట. తప్పుడు థంబ్నెయిల్ పెడితే, తప్పుడు వార్తలు రాస్తే మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వేయండి, సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయండి, కోర్టుకు వెళ్ళండి, లేదా ఆ మీడియా సంస్థ ఆఫీస్ ముందు మీరు శాంతియుతంగా మీ నిరసన తెలపండి. మీరు రాసింది తప్పు, మీరు చేసే వార్తలు తప్పు అని చెప్పేసి ఆ హక్కు ఉంది. కానీ దాడులు చేసే హక్కు ఎక్కడిది? దాడులను ప్రోత్సహించే హక్కు ఎక్కడిది? మీకు కూడా 2 ఛానళ్ళు ఉన్నాయి. టీ న్యూస్ ఛానల్ ఉంది, నమస్తే తెలంగాణ పేపర్ ఉంది. అనేక రకాల తప్పుడు వార్తలు రాసినాయి, తప్పుడు వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను చూపిస్తా. బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో వార్త తప్పుడు వార్త అయినా రాస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే మంచి వార్తలన్నీ కూడా పక్కగా పెట్టారు. 100 చూపిస్తా, 1000 చూపిస్తాను నేను. మరి మీ సంస్థ మీద, మీ నమస్తే తెలంగాణ మీద, మీ టీ న్యూస్ మీడియా మీద దాడులు చేయాలా? మీరు చెప్పిందే కదా, వార్తలు తప్పులు రాస్తే దాడులు చేస్తాం, ఇంకా 2-3 మీడియా సంస్థల పని పడతామంటారు కదా. మీ నమస్తే తెలంగాణ మీద, మీ టీ న్యూస్ మీద మీరు దాడి చేయాలా అని జనం ప్రశ్నిస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి మీద కూడా దాడి చేస్తారు. మరి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా జగదీశ్వర్ రెడ్డి మీద దాడి చేసే టైం వస్తుంది. ఎందుకు వీళ్ళని దాడులు చేస్తామంటారు కదా, రాజకీయ నాయకులు దాడులు చేస్తా అంటే జర్నలిజం కాపాడుకోవడానికి జర్నలిస్టులు దాడి చేస్తే తప్పేంది? జర్నలిస్టులు జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళను ఉరికించి కొడితే తప్పేంది? ఏం లేదు కదా. ఒక థంబ్నెయిల్ ఏదో తప్పు పెడితే మీరు కోర్టులో కేసు వేయండి, ఆ సంస్థ మీద పరువు నష్టం దావా వేయండి, న్యాయబద్ధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కొట్లాడండి, తప్పులేదు. దాంట్లో జర్నలిస్ట్ సంఘాలు కూడా మీకు సపోర్ట్గా వస్తాయి. కానీ దాడులు ఏమనే సంస్కృతి ఎక్కడిది? మీరు దాడులు చేస్తే గాజులు వేసుకుని కూర్చున్నారా? ప్రతి దాడులు జరిగాయా? మీరు జనాలు ఎట్లా తిరుగుతారు? మీరు రేపు ఎన్నికలలో ఎట్లా పోటీ చేస్తారు? మీ పార్టీ ఎట్లా నెగ్గగలుగుతుంది? జగదీశ్వర్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏం ఉత్తనే అనుకుంటారా ఏంది? మీడియా మీద అసలు నిన్న ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ ఒక దిక్కు మీడియా సమావేశం పెడతాడు, జగదీశ్వర్ రెడ్డి ఒక దిక్కు సమావేశం పెడతాడు. అంటే కేసీఆర్ కేటీఆర్ దీని మీద ప్లాన్ ఇచ్చినట్టు. అక్కడోళ్ళు కేసీఆర్ అన్నాడుగా ఆడవాడు మోపై రాని, వీళ్ళు కూడా ఆడవాడు మోపై నిన్న ఈ మీడియా సంస్థల మీద ఇంకా 2-3 దాడులు చేస్తామనేటువంటి ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఒక పెద్ద చేస్తున్నారు. జర్నలిస్టులు కన్నెర చేస్తే, మీడియా సంఘాలు కన్నెర చేస్తే మీరు ఏడుంటారు? గల్మ దాటి రారు. మీ రాజకీయ చరిత్రనే సమాప్తం అయిపోతుంది. రాజకీయాలలో 0 అయిపోతారు. రాజకీయంగా సమాధి కట్టబడతారు. మీరు ఆ సమాధిలో మీరు మొత్తం నామరూపాలు లేకుండా పోతారు. కాబట్టి ఏదైనా ఆరోపణలు చేసే ముందు, ఏదైనా దాడులు చేసే ముందు, ఏదైనా మాటలు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే జర మంచిగా ఉంటుంది.